టాప్ 25 ఆటగాళ్లతో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్కి సిద్ధమైపోయింది. పంజాబ్ కింగ్స్ వేలానికి ముందు ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. శశాంక్ సింగ్ అలాగే ప్రభు సిమ్రాన్ సింగ్ ఉన్నారు. శశాంక్ సింగ్ని 5.5 కోట్లకు, ప్రభు సిమ్రాన్ సింగ్ని 4 కోట్లకు మాత్రమే రిటైన్ చేసుకుంది పంజాబ్ కింగ్స్. వేలంలో శ్రేయాస్ అయ్యర్ని 26.75 కోట్లకు తీసుకుంది. ఇక హర్షదీప్ సింగ్ని 18 కోట్లకు తీసుకుంది. ఇక మిగతా ప్లేయర్ల విషయానికి వస్తే యజ్వేంద్ర చాహల్ 18 కోట్లకు, మార్కస్ స్టోనియస్ 11 కోట్లకు తీసుకుంది. మార్కో జాన్సన్ 7 కోట్లకు తీసుకుంటే గ్లెన్ మ్యాక్స్వెల్ని 4.2 కోట్లకు తీసుకుంది. నేహాల్ వదేరాను 4.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఇతను అన్క్యాప్డ్ ప్లేయర్ లిస్టులో ఉన్నాడు. జోష్ ఇంగ్లీష్ని 2.60 కోట్లకు కొనుగోలు చేస్తే అజ్మతుల్లా ఉమర్జాయ్ని 2.40 కోట్లకు తీసుకుంది. లాకీ ఫెర్గ్యూసన్ని 2 కోట్లకు, విజయ్ కుమార్ వైశాఖ్ని 1.80 కోట్లకు తీసుకుంది. ఎస్ ఠాకూర్ని 1.60 కోట్లకు తీసుకుంటే హర్ప్రీత్ బార్ని 1.50 కోట్లకు తీసుకుంది. అరుణ్ హార్టీ 1.25 కోట్లు, విష్ణువీర్ని 95 లక్షలకు తీసుకుంది. కుల్దీప్ సేన్ 80 లక్షలకైతే జేవిఆర్ బార్తలెట్ని 80 లక్షలకు తీసుకుంది. ఇక ముషీర్ ఖాన్ని 30 లక్షలకు మాత్రమే తీసుకుంది. హర్నూర్ పన్ను 30 లక్షలు, సూర్యవంశ్ కూడా 30 లక్షలు కూడా తీసుకుంది. పైలా అవినాష్ని 30 లక్షలు తీసుకుంటే ఈ లిస్టులోనే పర్వీన్ దూబేను కూడా 30 లక్షలకు మాత్రమే పంజాబ్ కొనుగోలు చేసింది. సో ఇది పంజాబ్ కింగ్స్ టీం. ఈ టీం మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.